ఈరోజు మనకు వైసీపీ వాళ్ళకి తంబోళ్ళపల్లిలో మొగాడు దొరకక బయట నుంచి తెచ్చుకున్నారు. బయట మీరు సమర్థిస్తారా? బయట నుంచి వచ్చిన సమర్థిస్తారా? ముందుసారి మోసపోయినారు. ఒక అవకాశం వస్తే ముందుసారి మోసపోయి 48,000 మెజార్టీ ఇచ్చినారు. ఆ 48,000కు వీళ్ళు ఏం చేసినారు? బ్రిటిష్ వాడు కదా మన దగ్గర నుంచి దోసుకున్నట్టు మన దగ్గర ఉన్న 48,000 కోట్ల సంపదని ఆవిరి చేసినారు. ఈరోజు గట్టిగా వినపడాల వాళ్ళకి. మనకు జరిగిన అవమానానికి తమలో ముందు జెండాలు దించాలి. వినాలి, బంగారు తమ్ముళ్ళు అందరూ జెండాలు దించాలి. వెనక నుండి వాళ్ళ కనపడాలి. జెండాలు దించండి. జనసేన తెలుగుదేశం పార్టీ 2 జెండాలు దించాలి. మీకే చెప్పే తమ్ముడు, జనసేన వెనకాల కెమెరా ఉంది. తంబళ్లపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా వెళ్ళాలంటే మీరు జెండాలు దించాలి. ఈ జెండా కూడా తెలుగుదేశం పార్టీ జెండా చుట్టి పెట్టండి. తమ్ముళ్ళు ఇక్కడుండేవాళ్ళు ఎన్నికకి వెళ్ళండి. మీరు ఎన్నికకి వెళ్తే చాలా మంది వస్తారు. మీరు వెళ్ళండి. తమ్ముళ్ళు వినాలి. ఆవేశం ఒకటే కాదు, మనలో కూడా ఆలోచన ఉండాలి. మీరు వినాలి. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుంటారా లేదా? గెలిపించుకుంటామంటే నీకు వెళ్ళండి. అద్దరు వెనకాల కనపడాలి. యు క్యారీ. అందరూ వెళ్ళండి. ఆ సైడ్లో దారి వదిలిపెట్టండి. ఆ లాస్ట్ దారి వదిలిపెట్టండి. చెప్తేంట్రా మీరు? ఇను అరిస్తే లాభమేంటి? ఓట్లేయాలా? ముందు మన నియోజకవర్గం గెలవాలంటే మీరు పట్టుదల రావాలి. మేము చెప్పింది కూడా వినాలి. మీరు వినకుండా ఆవేశం ఉంటే లాభం లేదు. కొంచెం వెనక్కి వెళ్ళండి. అక్కడ క్లియర్ చేయండి. దారి క్లియర్ చేయండి. టైం తక్కువ ఉంది. మళ్ళీ అనంతపురం వెళ్ళాలి. సన్సెట్ అయితే అక్కడ హెలికాప్టర్ కూడా ల్యాండ్ కాదు. దయచేసి కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. తమలో అక్కడ అందరినీ వెళ్ళండి. వెనకాల చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ముందుకు వస్తే బెటర్. మన వాళ్ళు లొకేషన్ పోలీసులు ఇక్కడ మారుగా బిహేవ్ చేస్తున్నారు. మంచి లొకేషన్లో కూడా మీటింగ్ పెట్టలేకుండా అన్నీ గుర్తుపెట్టుకుంటా. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. అన్ని రాజకీయ పార్టీలకు సరైన అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఏకపక్షంగా ఉంటే నేను కూడా మిమ్మల్ని ఏకపక్షంగానే డీల్ చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా క్లియర్ చేయి. వెళ్ళేయండి. తమ్ముళ్ళు వాళ్ళందరూ వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. ఇంకా కొంచెం తొందరగా 5 నిమిషాల్లో సెట్ కావాలి. జయచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడండి. ఈరోజు